శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం పంచమో అధ్యాయం చెప్పుకోబోతున్నాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోటి చెప్తున్నారనమాట. ఏమని? "ఓ శివధనస్సు సంపన్న జనకరాజా! నువ్విప్పుడు శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగలిగే శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంటుంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో, వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అందులో 10, 11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాన్ని అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవశించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు అంటూ ఆయన చెప్పారట. చెప్పి ఇందులో మనకి కార్తీక వన భోజనం గురించి, ఆ విశిష్టత గురించి చెప్తున్నారన్నమాట. యః కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే అన్నారు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ, క్షుద్ర, చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను విన్నా కూడాను పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలో వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతోటి పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారు. దీనికి ఒక కథ చెప్తాను విను అంటూ ఓ చక్కటి కథ చెప్తున్నారనమాట. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉంటూ ఉండేవాడు. అతడికి పరమ దుర్మార్గుడైన కొడుకొకడు కలిగాడు. వాడి పేరు దేవదత్తుడు. వాడి దుష్ట ప్రవర్తనని గుర్తించిన తండ్రి అతన్ని పాప విముక్తుడిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలంలో హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి నువ్వు ధన్యుడివవు అంటూ చెప్పాట. కానీ ఈ దుర్వర్తుడైన ఈ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలు నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు పాపం ఈయన కొంచెం చిన్నపుచ్చుకుని తన కుమారుణ్ణి అడవిలో చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అంటూ శపించేశాట. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలను పట్టుకుని తరుణోపాయం చెప్పమని అడిగట. అప్పుడు ఆ తండ్రి అన్నట్ట, నాయన, నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడు నీ ఎలుక రూపం పోతుంది అంటూ అనుగ్రహించాడు. పితృశాప కారణంగా అప్పటికప్పుడు మూషిక రూపాన్ని అంటే ఎలక రూపాన్ని ధరించి బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైన అనేక జంతువులకు ఆధారభూతమైనటువంటి ఒకానొక మహావృక్షంలో ఉండటసాగాడు. కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడనమాట. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడైన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకొచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడు జరగదు కదా! అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనం చేత రవ్వంత పశ్చాత్తాప్తుడై జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవన్నీ వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది. దయచేసి ఆ రహస్యం ఏంటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న ఈ వైనాన్ని గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని, తెలియక గాని
స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ తెలియజేశారట. ఈ విధంగా కిరాతకుడికి చెప్తున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా, త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్తమైన రూపాన్ని వదిలేసి పూర్వ రూపమైన బ్రాహ్మణ రూపాన్ని పొందింది. విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడాయన. ఆ తర్వాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడి వల్ల కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకొని, ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరము ఉత్తమ గతుల్ని పొందాడనమాట. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి. లేదా కనీసం ఆ మాహాత్యాన్ని భక్తి శ్రద్ధలతోటి వినాలి అని చెప్పారట వశిష్ఠ మహర్షి. తర్వాత ఈ వశిష్ఠుడు ఇంకా జనక మహారాజుకి ఏమని చెప్తున్నారంటే, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాదులతోటి పంచామృతాలతోటి అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసి దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దాంతో వత్తి చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలో ఆవునేతిని పోసి ఆ వత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని తయారు చేయించి వాటిని బియ్యపిండి మధ్యలో ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా దీపదాన మంత్రం అంటే జ్ఞానము సంపదలను శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖాలు ఏర్పడాలి అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మడికి దానం చేయాలన్నమాట. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వల్ల విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గలోకాలు కలుగుతాయి. మనోవాక్కాయకృత పాపాలన్నీ సమసిపోతాయి. దీనికి నిదర్శనం కావాలంటే మరొక చెప్తాను విను అంటూ ఒక లుబ్ధ వితంతువు ఏ విధంగా మోక్షం పొందింది అన్న కథని ఇందులో చెప్తున్నారు. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆవిడ రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నాన్ని, కూరల్ని విక్రయించి తాను దూషిత అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేసాగింది. ఇతరుల ఇంట్లో వంట పనులు అలాంటి పనులన్నీ చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జలగ్న మానసైనటువంటి ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనం కానీ, ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టాలని తలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పే శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరం ఒట్టి అశాశ్వతమైనది. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైన ఈ శరీరం నశించగానే దాంట్లో కలిసిపోతుంది. ఇంటి కప్పు మీద కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాన నీళ్ళలో చెదిరిపోతాయి. నీటి యందు నొరగలాంటి ఈ తనువు నిత్యం కూడా కాదు. అది శాశ్వతం నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడి మిడతలాగా మసైపోవడం తప్పదు. మోహాన్ని, భ్రమల్ని అన్నిటినీ వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచి కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించి విష్ణు ప్రీతికై భగవతర్పణంగా దీపదానం చెయ్యి. తద్వారా పాపపుణ్యాల నుంచి రక్షించబడతావు అంటూ హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాట. ఆవిడకి ఆయన మాటల వల్ల జ్ఞానోదయం అయినట్టు అనిపించింది. తాను చేసిన పాపాలకై చింతించిందిట. తాను కూడా కార్తీక వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకుంది. వెంటనే ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాస వ్రతాచరణని తాను ప్రారంభించింది. సూర్యోదయం వేళకల్లా చన్నీళ్లతో స్నానం చేసి హరిపూజా దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలన్నీ నశించిపోయాయి.
విగతాసువై సమాన రూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందిందావిడనమాట. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి గాని, తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తారో వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతారు. దీన్ని విని, చదివిన జన్మ సంసార బంధాల నుండి విముక్తి పొందుతారు అంటూ మనకి ఈ స్కాంద పురాణంలో మూడో రోజు పారాయణం చేసి షష్ఠోధ్యాయం సమాప్తి చేశారనమాట ఆయన. మనం ఈరోజు మరొక కథ కూడా చెప్పుకుందాం. పుష్పార్చన, ఫలదాన, దీప విధి విశేషాలని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాల చేత పూజించడం వల్ల లక్ష్మీదేవి అందరిళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతోటి కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపైన జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో పళ్ళను దానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించిన వారిని అలా పూజించే వారి దగ్గరికి యముడు కూడా రాలేడు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసే వారి మహాపాతకాలు సైతం కట్టగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పూజిస్తే గనక వాళ్ళకి వైకుంఠం తథ్యం అంటున్నారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణాలు కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణం చేసిన వాళ్ళు మీద పుణ్యవంతులవుతారు. విష్ణువుకి ఎదురుగా జప హోమ దేవతార్చన చేసిన వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతో ఉన్న వానికి పొడిబట్టను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ రకంగా అనేక విషయాలను ఇందులో ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. శ్రీహరిని కబంధ పుష్పాలతోటి పూజించిన వారు సూర్యమండలంలో నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలికతోటి శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు అంటూ ఒక చక్కటి శ్లోకం చెప్పారు. కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప. ఆద్యంతియే తిథో మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతే నా అత్ర సంశయః అన్నారు. అంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు లేక శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడాను మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేనివాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఆ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్నే పొందుతారు అంటూ మనకి ఎంత ఈజీగా ఏదో ఒక రకంగా ఆ కార్తీక మాసంలో పుణ్యకార్యం చేసి మనకి ఉత్తమ గతులు పొందే అనేక విషయాలను ఇందులో స్పష్టీకరించారనమాట. ఇంకా ఆయన చివరిగా ఏం చెప్తున్నా అంటే, కార్తీక మాస సమయంలో దేవాలయంలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు అన్నారు ఈ వశిష్ఠ మహర్షి. అప్పుడు జనకుడు ఒక ప్రశ్న అడిగానమాట. ఆ ప్రశ్న ఏంటి, దానికి సమాధానం ఏమిటి, అది మనం రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. ఈరోజు సప్తమ అధ్యాయం కూడా మనం పూర్తి చేసాం అనమాట. రేపు అష్టమో అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.